అంటే బహుశా ఆవిడేదో కొన్ని ఎడిటింగ్ చేసినట్టున్నారు. అంటే కింద ఆయన ఖండిద్దాం హిందూ వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ దమనకాండను బహుశా ఆ మొక్క తీసేసినట్టుంది. ఇద్దరు ఒకే టైంకే పెట్టినట్టున్నారు. కాబట్టి ఆవిడ మళ్ళీ లాస్ట్లో ఎడిట్ చేసి ఆ మొక్కలు వేపేసింది కాబట్టి 4:55కి ఎడిట్ చేసినట్టున్నారు. ఆవిడ కూడా మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్, అక్షరం పొల్లుపోకుండా ఇద్దరు కలిసి ఒకే పోస్ట్ పెట్టారు. ఏంటి దీని అర్థం ఏంటి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ నుంచి టైప్ చేసి మీకు వాట్సాప్ చేస్తే పెడతారనమాట. ఇది మీ దిక్కుమాలిన పార్టీని నడిపే విధానం. మీరు దాని బదులు పవన్ కళ్యాణ్ గారు లాగా అద్దెకిచ్చేయచ్చు కదా పార్టీని. ఆయనకే దమ్ముగా నన్ను అద్దెకిచ్చాను రా బాబు అని చెప్తున్నాడు, అలాగే ప్రవర్తిస్తున్నాడు. మీరు కూడా మేము భారతీయ జనతా పార్టీని కూడా షామియానా కోట్లో షామియానా లాగా లేదా కుర్చీలాగా అద్దెకిచ్చామని చెప్పండి చంద్రబాబుకి. నేను వారిని అడుగుతున్నాను, మర్చిపోదామా మన రఘురాముడి తలను ధ్వంసం చేసిన మతోన్మాదులను? ఎవడు మీరు మర్చిపోవద్దు. కానీ మీరు మర్చిపోయిన విషయం ఏంటంటే ఆ రఘురాముడి తలను ధ్వంసం చేసినవాడు ఎవడు? మీ కూటమి సభ్యుడు, మీ కూటమి సభ్యుడాడు. ఇది మర్చిపోయారు. రఘురాముడి తలను మేము మర్చిపోమని చెప్పలేదు ఎవరు. అక్కడ రఘురాముడి విగ్రహం మళ్ళీ కొత్త విగ్రహం వచ్చేసింది. మరి ఈయన మర్చిపోయారు ఎందుకని? ఇది ట్వీట్ చేయరా? చంద్రబాబు రాయలేదా? ఇది చంద్రబాబు రాయలేదా మీకు? రామతీర్థంలో కొత్త విగ్రహాలు, అపచారం జరిగిన వెంటనే రామచంద్రుడి మూర్తులను కొత్తగా ప్రతిష్ఠ చేసినటువంటిది. ఇది మర్చిపోలేదా అంటున్నా? ఇది మర్చిపోయారా? మర్చిపోదామా నారసింహుడి రథాన్ని ధ్వంసం చేసిన మూర్ఖులను? మీరు మర్చిపోవద్దు. మాధవ్ గారు, పురంధేశ్వరి గారు, మీ ఆధ్వర్యంలో, మీ అమిత్ షా గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సిబిఐని ఎంక్వైరీ చేయమని చెప్పని మా ప్రభుత్వం అప్పచెప్పి సంవత్సరాలైంది. నారసింహుడి రథాన్ని ఎవరు అగ్నికి ఆహుతి చేశారో, ధ్వంసం చేశారో అని ఇంతవరకు సిబిఐ దాని మీద క్విక్ మంటల. కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంవేదన పాటించండి. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి యువతులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే వీళ్ళు మనుషుల పశువుల మనం చెప్పలేని పరిస్థితి. కుప్పంలో మొన్నే నేను ఇనాగ్రేట్ చేశాను. నేను అక్కడి నుంచి రాకమునిపే నేను వెళ్ళిపోతాను, నీళ్లు రావని మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక పంపు 3 గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు. ఇప్పుడు కూడా పెడుతున్నారు. కాలువలు ఎండిపోయినాయి, నీళ్లు రావడం లేదు, మోసం చేశారని. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మేము ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా? బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు.